ఎస్ఎస్సి 10th క్లాస్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ మాదిరి ప్రశ్నాపత్రం 2024 మోడల్ క్వశ్చన్ పేపర్ 2024. ఈ పేపర్ యొక్క ఎగ్జామ్ 3 hours 15 minutes ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ 100 అన్నమాట. ఈ 3 hours 15 minutesలో 15 minutes మొత్తం పేపర్ అనలైజ్ చేయడానికి ఉంటుంది. ఉన్న 3 hoursలో మీరు ఈ పేపర్ మొత్తాన్ని అనలైజ్ చేసి రాయడానికి ఉంటుంది. దీనిలో మెయిన్లీ 3 parts ఉంటాయన్నమాట. Part 1, Part 2, Part 3. ఇప్పుడు Part 1 విభాగం 1 మనం చూసినట్లయితే ఇది 32 మార్క్స్కి ఉంటుంది. ఇది ఏంటంటే అవగాహన ప్రతిస్పందన. దీని నుంచి 32 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది పరిచిత పద్యాలలో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్ రాయమంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ పద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు కిందనున్న ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రశ్నకి 2 marks వస్తాయి అన్నమాట. 4 2s are 8 marks. నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఈ పద్యం చదివి ఈ కింద ప్రశ్నలన్నా రాయొచ్చు, ఆర్ లేదా ఈ పద్యం చదివి ఈ కింద ప్రశ్నలన్నా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇప్పుడు కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలు జవాబాలమ్మన్నాడు. అంటే ఇక్కడున్న మ్యాటర్ చదివి ఆటోమేటిక్గా కిందనున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వమన్నాడు. దీనికి 4 2s are 8 marks అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ ఏ కాండాలలో చెందినవి రాయండి అని ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్ చదివి ఇది ఏ కాండంలో ఉందో రాయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వార్తను చదివి ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ఇమ్మన్నాడు. ఈ వార్త అంటే ఇది మొత్తం ఒక మ్యాటర్ ఇచ్చాడు ఒక పేజీలో. ఈ పాసేజ్ మొత్తం చదివి ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం ఇమ్మన్నాడు. ఇది చాలా ఈజీ అనమాట. ఇది కూడా 4 2s are 8 marks అనమాట. ఇప్పుడు పైది 8 8 8 8 4 8s are 32 marks. దీంతో పార్ట్ ఏ అనేది మనకి పూర్తి అయిపోయింది. 32 marksతో పార్ట్ ఏ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూసుకోండి, మీరు పాస్ చేసుకొని చూడండి వీడియోస్. ఇప్పుడు పార్ట్ 2 విభాగము 2. ఇది 36 మార్క్స్కి ఉంది. ఇందులో వ్యక్తీకరణ సృజనాత్మకత. దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా చూద్దాం. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానం రాయండి. అంటే ఇవి షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇందులో 3 questions ఇచ్చాడు. ఒక్కొక్కటి 4 marks, 3 4s are 12 marks అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కింది ప్రశ్నలకి 8 నుండి 10 వాక్యాల్లో సమాధానం రాయండి. అంటే ఇది ఎస్ఏ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ పైదన్న రాయొచ్చు ఆర్ కిందదన్న రాయొచ్చు అనమాట. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి రాయొచ్చు మనం, ఏఆర్బి. ఇందులో 3 questions 3 8s are 24 marks. దీంతో పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, 36 marks. ఇప్పుడు పార్ట్ 3 సంబంధించి 32 marks వెయిటేజ్ ఉంది. దీంట్లో 3లో భాషాంశాలు, పదజాలం, వ్యాకరణ అంశాలు. అంటే ఇది గ్రామర్ పార్ట్ అనమాట. ఇది 32 marks ఉంటుంది. క్రింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇది చూసుకుంటే 9 questions ఇచ్చాడు. 9 2s are 18 marks. ఓకే, 9 questions చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్రింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇది వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనమాట. 14 ఉంటాయి. ఈ 14కి ఒక్కొక్క మార్కు. 14 into 1 14.
ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లా ఉంటాయి. ఇప్పుడు పార్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3తో 32 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. దీంతో క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు ఈ తెలుగు క్వశ్చన్స్ అంటే బ్లూ ప్రింట్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు అనేది బ్లూ ప్రింట్ చూద్దాం. ఇది బాగా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, బ్లూ ప్రింట్ ఫర్ మోడల్ పేపర్ 2023-24. ఇందులో 100 మార్క్స్కి ఇచ్చాడు. 3 hours 15 minutes టైం ఇచ్చాడు. ఫస్ట్ విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక అంటే వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. ఒకటిలో అవగాహన ప్రతిస్పందన నుంచి 32 మార్క్స్ 32%కి వస్తాయి. వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్క్స్ వస్తాయి. భాషాంశాలు 32 వస్తాయి. దీంట్లో మొత్తం 100 మార్క్స్కి 100% వెయిటేజ్. పాఠ్య భారత్వ పట్టిక, విషయరూప భారత్వ పట్టిక. ఇందులో చూస్తే క్రమసంఖ్య, పాఠ్యాంశాలు, విషయం, మార్కులు, శాతం. ఇందులో ఒకటి ఏ పాఠ్యాంశం నుంచి పద్యం నుంచి 20 మార్క్స్ వస్తాయి. గద్యం నుంచి కూడా 20 మార్క్స్ వస్తాయి. ఉపవాచకం నుంచి 20 మార్క్స్. పద్యం ఆర్ గద్యం నుండి సృజనాత్మకత ప్రశ్న 8, భాషాంశాలు 32. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇప్పుడు ప్రశ్న రూపంలో చూసుకున్నట్లయితే ఏ ప్రశ్నలు ఎన్ని వస్తాయని చెప్పాడు అనమాట. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు అంటే ఎస్ఐ క్వశ్చన్స్. ఎస్ఐ క్వశ్చన్స్ ఎన్ని? ప్రశ్నల సంఖ్య 7, మార్క్స్ 8, 7 8 56. లఘు ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్స్, ప్రశ్నల సంఖ్య 3, మార్కులు ఎన్ని? 4, 3 4 12. నెక్స్ట్ అతి లఘు ప్రశ్నలు అంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎన్ని వస్తాయంటే 9, 9 2 18. అదేవిధంగా లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్స్ అనమాట. 1 మార్క్స్. 14 క్వశ్చన్స్, 14 into 1 14 మార్క్స్. మొత్తం ప్రశ్నలు ఎన్ని వస్తాయి అంటే 33 ప్రశ్నలు. ఇందులో మొత్తం మార్కులు 100% వెయిటేజ్ అనమాట. ఇదొకసారి కూడా చూసుకోండి, ఉపయోగపడవచ్చు. ఓకే, ఒకసారి చూసుకోండి పాస్ చేసి. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.